హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు మీ అందరికీ ఒక మంచి స్పెషల్ రెసిపీని అయితే నేను తయారు చేసి చూపించాలనుకుంటున్నాను. క్రాబ్ ఫ్రై రెసిపీ. సో 1 kg క్రాబ్ అయితే నేను తీసుకొని క్లీన్ చేసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ సాల్ట్ పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్న క్రాబ్ని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మొత్తం అది ఒక 5 minutes వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో 6 లేదా 7 వెల్లుల్లి రెమ్మలు, ఒక చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీరా, 2 ఇలాచీ, 4 లేదా 5 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసి ఇదంతా పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం క్రాబ్ ఫ్రై చేసిన ఆయిల్లోని అదే ప్యాన్లో ఇప్పుడు మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న దాన్ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ప్రతిదీ చూస్తేనే మీకు అర్థమవుతుంది, అసలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు ఇందులోకి 3 లేదా 4 పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి మొత్తం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి హై ఫ్లేమ్లో పెట్టకుండా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా క్రాబ్ ఫ్రై చేసేటప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా మూత పెట్టి కుక్ చేసి ఒక 2 minutes తర్వాత చూస్తే ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయి ఫ్రై అయిపోయింది మ్యాక్సిమం. సో చూసారు కదా, ఇలా కలుపుతూనే ఫ్రై చేస్తూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు కొంచెం కసూరి మేతి యాడ్ చేస్తున్నాను. చాలా వరకు అందరూ కర్రీ అయిపోయే ముందు స్టవ్ ఆఫ్ చేసే ముందు వేస్తారు, బట్ నేను ముందుగానే యాడ్ చేస్తాను ఎందుకంటే ఫ్లేవర్ కోసం. ఇది నా స్టైల్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు 2 మీడియం సైజ్ టొమాటో తీసుకొని అది కూడా పేస్ట్లా చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి, లేదు అంటే అస్సలు టేస్ట్ బాగోదు. మీరు నేను చేసే విధంగా చేస్తేనే మీకు కూడా ఈ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసిన తర్వాత మూత తీసి ఓపెన్ చేస్తే ఇలా ఆయిల్ సెపరేట్ అయి ఉంది. చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. సో ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం అయితే నేను యాడ్ చేస్తున్నాను. మీరు ఎంతైతే తినగలుగుతారో అంత వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఇందులో ధనియాల పౌడరు అండ్ గరం మసాలా వేసి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అంతా ఫ్రై అయిపోయింది, ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్రాబ్ని అయితే యాడ్ చేసుకోవాలి. మనకి ఫిష్ అయితే ప్రాబ్లం ఎక్కడ విరిగిపోతుందో అన్న భయం అయితే ఉంటుంది, క్రాబ్తో మనకు ఆ ప్రాబ్లం అయితే ఉండదు. సో ఫిష్ కంటే క్రాబ్ కుక్ చేయడం చాలా ఈజీ. అందరూ అనుకుంటారు వీటిని చూసి అమ్మో మనం చేయగలమా లేదా అని చెప్పి. అస్సలు కాదండి, ఫిష్ కంటే చాలా ఈజీ. ఇది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, 2 minutes తర్వాత ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకొని ఏ బౌల్లో అయితే పెట్టామో అదే బౌల్లో కొంచెం వాటర్ అయితే ఒక 1/2 glass యాడ్ చేసి మిక్స్ చేసి ఇప్పుడు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ క్రాబ్లోకి మసాలా అంతా వెళ్ళి కుక్ అయితే మనకి తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఒక 5 minutes అయితే కుక్ చేశాను. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా, ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇంకా లాస్ట్లో మీరు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. బట్ నేనైతే కొత్తిమీర వేయట్లేదు, నేను మళ్ళీ కసూరి మేతినే యాడ్ చేసుకుంటున్నాను. ఇది నా స్టైల్ అని చెప్పాను కదా, నాకైతే కసూరి మేతి ఇష్టం. మీలో చాలామంది కొత్తిమీర అయితే వేసుకుంటారు. మీకు నచ్చింది మీరు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ సరిపోతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఫైనల్గా క్రాబ్ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఇంతే అండి క్రాబ్ ఫ్రై. మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో, ఫస్ట్ టైం ఎవరైతే మన వీడియో చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.